వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు ఫ్రాన్స్ 65 ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఫ్రాన్స్ని మంచిగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్రాన్స్ హాఫ్ బాయిల్ కోసం ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. మొత్తం ఏం ఉడకపెట్టొద్దండి. నీళ్ళు బాగా వేడెక్కాక ఫ్రాన్స్ అందులో వేసి ఇలా తీసేసేయాలంతే. లైట్గా కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా నీళ్ళు వేడాక ఇలా వేసి ఇలా తీసేస్తాను. చూడండి, ఇలా తీసి ఇవి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొద్దిగా నిమ్మరసం, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసి మంచిగా ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక కొద్దిగా పసుపు, ఎందుకంటే మనం ముందుగానే పసుపు వేసి కడుక్కున్నాం కదా, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇందులోనే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ½ an hour నాననిద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి అందుకోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు ఏం నానబెట్టద్దండి ఫ్రాన్స్ మ్యారినేషన్ కోసం, ఎందుకంటే మనం హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి మరీ ఎక్కువ నానిపోతాయి. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా ఫ్రాన్స్. ఒక 15 minutes నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసి వీటిని ఒక చిన్న స్పూన్తో ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఫ్రాన్స్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా బాగుంటుందండి. క్రిస్పీనెస్ కోసం ఇందులో ఒక 1 టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ప్రాన్స్ పకోడీ రెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం